అందరికీ నమస్తే అండి. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఎన్నికల హామీల ప్రణాళిక మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి రెడీ అవుతుంది. మేబీ కొన్ని సంచలనాత్మక పథకాలు ఉంటాయి, ఫ్రీబీస్ ఉంటాయి, రెట్టింపు ఉంటాయి. ఇప్పుడు అమ్మఒడి 15,000 20,000 చేయడానికో, పెన్షన్లు 3,000 5,000 చేయడానికో, రైతు భరోసా 13,000 15,000 20,000 చేయడానికో రకరకాల మాటలు జరుగుతున్నాయి. అలాగే రుణమాఫీ కూడా పెడతారంటున్నారు. ఏదో రేపు రిలీజ్ అవుద్ది. సో రెండు పార్టీలకు కూడా, ఇటువైపు కూటమికి ఇటువైపు వైసీపీకి కూడా ఈ ఎన్నికలు కీలకం కాబట్టి ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి మేనిఫెస్టో వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ యాక్చువల్లీ ఇప్పుడు వరకు పూర్తి స్థాయి మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు. కానీ ప్రజా మేనిఫెస్టో మేము రూపొందిస్తున్నాము, ప్రజల కోరిక మేరకు మేనిఫెస్టోలో అంశాలు చేరుస్తున్నాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఆల్రెడీ సూపర్ 6 అని ఒక పథకాన్ని ప్రారంభించారు. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అడపాదడపా కొన్ని ప్రచార సభల్లో కొన్ని హామీలు ఇచ్చారు. వాటిని కూడా మేనిఫెస్టోలో చేరుస్తామని చెప్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సూపర్ 6తో పాటు రకరకాల సందర్భాల్లో ఇచ్చిన హామీలను కలుపుకుంటే 25 హామీలు అయ్యాయి. మేనిఫెస్టో ప్రకటించలా, కానీ ఆల్రెడీ 25 హామీలు ఇచ్చినట్టే లెక్క. అవి చూసుకుంటే మెగా డిఎస్సి మీద మొదటి సంతకం. ఇది ఖచ్చితంగా ఓట్లు గుప్పించే హామీ, ఖచ్చితంగా యూత్ ఓట్లు ప్రభావితం చేసే హామీ. వృద్ధాప్య పెన్షన్ 4,000కు పెంచడం, దివ్యాంగుల పెన్షన్ 6,000కు పెంచడం, 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు కూడా 1,500 నెలకి. అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు 3,000 నిరుద్యోగ భృతి ఉద్యోగం ఇచ్చే వరకు, తల్లికి వందనం ద్వారా ఎంతమంది బిడ్డలు ఉన్నా ఏడాదికి చెరో బిడ్డకు 15,000, ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు, వాలంటీర్ల గౌరవ వేతనం 10,000 పెంపు, ఉచిత ఇసుక, అలాగే అన్నా క్యాంటీన్లు మళ్ళీ ఓపెన్ చేయడం, భూ హక్కు చట్టం రద్దు, ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కలెక్షన్, బీసీ రక్షణ చట్టం, పూర్ టు రిచ్ ద్వారా ప్రతి పేదవాడికి సంపన్నులను చేయడం, చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్, కరెంటు ఛార్జీలు పెరగవు, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్, ప్రతి పేదవాడికి 2 సెంట్ల ఇళ్ల స్థలం, ప్రతి పేదవాడికి నాణ్యమైన మెటీరియల్తో మంచి ఇల్లు నిర్మాణం, పెళ్లి కానుక 1,00,000 రూపాయలకు పెంపు, విదేశీ విద్య మళ్ళీ రావడం, పండగ కానుకలు మళ్ళీ ఇవ్వడం, ఇలా 25 హామీలు ఇచ్చారు. ఇవన్నీ కూడా సందర్భానుసారంగా రకరకాల సందర్భాల్లో ఇచ్చిన హామీలు. వీటిని ఇంకా చట్టబద్ధం చేయాల. హామీలను చట్టబద్ధం చేయడం ఏమిటయ్యా అంటే మేనిఫెస్టోలో చేర్చడం. అఫీషియల్గా ఎన్నికల మేనిఫెస్టోలు పార్టీలు రిలీజ్ చేస్తాయి కదా, వాటిల్లో చేరిస్తే అవి చట్టబద్ధమైనట్టు లెక్క. అంటే వాటిని పట్టుకొని 5 ఏళ్ల తర్వాత కూడా మనం అడగొచ్చు, ఏమయ్యా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారు, ఎందుకు చేయలేదు? ఇప్పుడు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు మద్య నిషేధం హామీ ఎన్నికల మేనిఫెస్టోలో చేయలేదు, కానీ చేర్చారు, కానీ అమలు చేయలే. సో ఇప్పటికే ఆయన విమర్శిస్తున్నారు కదా. సో ఎన్నికల మేనిఫెస్టోని పార్టీలు అంత సీరియస్గా తీసుకుంటాయి. అయితే వాళ్ళు అమలు చేయట్లేదులే, చాలామంది ఫెయిల్ అవుతున్నారు. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే 25 వచ్చాయి. ఈ లిస్టు మనం చూసుకుంటే 25 వచ్చాయి. అఫీషియల్గా మేనిఫెస్టో రిలీజ్ అవ్వకుండా మరో ఒక 15 పాయింట్లు పెట్టి మేనిఫెస్టో రిలీజ్ చేసే అవకాశం ఉంది. వీటితో పాటు ఇంకొన్ని కొత్త సంచలనాత్మకమైన పథకాలు కూడా ఆలోచిస్తున్నారు. అదే జరిగితే 40 పాయింట్లు అవుతాయి. సో వీటిని స్క్రూటినీ చేసి తగ్గించి కొన్ని కీలకమైన అంశాలతో కూటమి మేనిఫెస్టో రెడీ అవుతోంది. వాళ్ళు కూడా ఒక 2-3 రోజులు రిలీజ్ చేయడానికైతే సన్నాహాలు చేస్తున్నారు. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు ఏ వర్గాల మీద అయితే ఆధారపడుతున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం మీద ఆధారపడుతున్నారు కాబట్టి ఆ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఓట్లు రాబెట్టుకోవడానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూడా పూర్తిగా ఫ్రీబీస్ని నమ్ముకుంది ఎక్కువగా. అందుకే వీళ్ళు కూడా ఎక్కడికి కాంప్రమైజ్ అవ్వట్లేదు. అది ఇస్తాం, ఇచ్చేస్తాం, అలా చేస్తాం, ఇలా చేస్తామని చెప్తున్నారు. డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారో ఏం చేస్తారో కానీ. థ్యాంక్ యూ.